మీకు మార్క్స్ తక్కువ వచ్చాయా? అయితే ఇది వినండి. అందరికీ తెలిసిందే, ఈరోజు లైక్ ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. అరౌండ్ లైక్ పాస్ పర్సంటేజ్ ఫస్ట్ ఇయర్ది అబౌవ్ 65, సెకండ్ ఇయర్ది బిలో 75%, లైక్ కంపేర్డ్ టు ప్రీవియస్ ఇయర్. ఈ ఇయర్ రెండు హైయెస్ట్గానే ఉన్నాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మార్క్స్ అనేవి మీ లైఫ్ని డిసైడ్ చేయదు. టు బి ఆనెస్ట్ చెప్తున్నా, చెప్తే ఎవరు నమ్మరు, కానీ ఇంటర్ మార్క్స్ జస్ట్ మీకు ఈ 2 to 3 డేసే పని వస్తాయి. నా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను ఇది. లైక్ ఎవరి ఇండివిజువల్ వాళ్ళది, కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్పేది ఏంటంటే, ఈవెన్ నాకు వచ్చాయి మార్క్స్ అరౌండ్ లైక్ సమ్ చేంజ్ 900 960 అలా వచ్చాయి. కానీ ఆ 3 days తప్ప మళ్ళీ ఎప్పుడు నాకు ఆ మార్క్స్ పనికి రాలేదు. టు బి ఆనెస్ట్, ఇప్పటివరకు ఎవరు కూడా నన్ను అడగలేదు నీకు ఇంటర్లో ఎన్ని వచ్చాయని. ఓన్లీ ఆ 2 days అడుగుతారు, అంటే రిజల్ట్లో ఎన్ని వచ్చాయి మార్క్స్ ఏంటి అని. సెకండ్ థింగ్ వచ్చేసి, మీరు ఇప్పుడు అనిపించవచ్చు మీకు, అరే మీ పర్స్పెక్టివ్ చెప్తున్నాను, మీకు ఇప్పుడు అనిపించచ్చు, అరే నాకు మార్క్స్ తక్కువ వచ్చాయి కంపేర్డ్ టు మీ రిలేటివ్స్లో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలతో కంపేర్ చేస్తే మీకు తక్కువ వచ్చాయి. ఈవెన్ దో మీకు మీ పేరెంట్స్ మంచి ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ చేసిన, అందరికీ ఉండదు మంచి ఎడ్యుకేషన్, అందరికీ మేబీ దొరకకపోవచ్చు. కొంతమంది గవర్నమెంట్లో ఉంటారు, కొంతమంది ప్రైవేట్లో ఉంటారు. అలా అని కూడా గవర్నమెంట్లో పిల్లలకి మార్క్స్ రావా అని చెప్పలేం. గవర్నమెంట్లో కూడా చాలామంది టాపర్స్ని చూసాం మనం. సో నేను చెప్పేది ఏంటంటే, పిల్లలు చదవాలనుకుంటే ఐదర్ గవర్నమెంట్లో అయినా చదువుతారు, ఐదర్ ప్రైవేట్లో అయినా చదువుతారు, వాళ్ళు ఎక్కడున్నా చదువుతారు. అంతేగాని మీరు వేరే వాళ్ళతో కంపారిజన్ ఆపండి. ఫస్ట్ వాళ్ళకి ఎన్నైనా రానివ్వండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి 470 ఆర్ 1000కి ఎన్నైనా రానివ్వండి, 970 ఆర్ 470కి 468 అయినా రానివ్వండి, 467 అయినా రానివ్వండి. అది వాళ్ళ ఇండివిజువల్ మార్క్స్, లైక్ వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళకి వచ్చాయి. అలా అని మీరు కష్టపడలేరు అని కాదు. లైక్ మీరు ఒక మీ ఇంట్రెస్ట్ చెప్పలేము కదా, మీ ఇంట్రెస్ట్ ఎందులో ఉంది ఏంటి అని. లేదా మీరు కష్టపడినా మీరు అనుకున్నట్టు క్వశ్చన్ పేపర్ రాలేకపోయిందేమో, లేదా మీరు చదివిన అంతేగాని ఆ ఒక పర్టికులర్ సిలబస్ మీ లైఫ్ని డిసైడ్ చేయకూడదు కదా. ఇప్పుడు మీకు మార్క్స్ తక్కువ వచ్చాయని ఇంకా మీరు ఇక్కడే ఆగిపోతామంటే అది కుదరదు కదా. మేబీ చెప్పలేము, ఇది జస్ట్ స్టార్ట్. ఇప్పుడు మార్క్స్ని ఇంప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంప్రూవ్మెంట్స్ కూడా ఉన్నాయి, మీరు ఇంప్రూవ్మెంట్స్ రాసుకోవచ్చు. నేను అనేది ఏంటంటే, ఈ ఇంటర్ మార్క్స్ జస్ట్ ఒక 3 days తప్ప దేనికి పనికిరాదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. మీరు ఏమున్నా ఫోకస్ మొత్తం ఎంసెట్ పైన పెట్టండి. ఎంసెట్లో మంచి మార్క్స్ వస్తే మంచి ర్యాంక్ వస్తుంది, మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజ్లో సీట్ వస్తుంది. ఇది నేను అనేది. మంచి కాలేజ్లో సీట్ వచ్చాక ఇంకా మీకు ఎక్కువ అంత ప్రెషర్ ఉండదు. మంచి కాలేజ్లో సీట్ వస్తే ఆబ్వియస్లీ మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మెయిన్ థింగ్ ఎంసెట్ ఇంపార్టెంట్, అంతే కానీ ఇంటర్ ఇంపార్టెంట్ కాదన్నది. ఇంటర్ అనేది జస్ట్ మీ నాలెడ్జ్ టెస్ట్ కోసం. అరే లైక్ మీకు అర్థమైనాయా, కాన్సెప్ట్స్ లేవా ఏంటి అని. సరే ఇప్పుడు మీకు మంచి మార్క్స్ రాలేదు, లేదా మీరు ఫెయిల్ అయ్యారు అనుకోండి, నెక్స్ట్ టైం మంచి మార్క్స్ రావచ్చు కదా. ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి, సప్లీస్ ఉన్నాయి, ప్రూవ్ చేసుకోండి మీ సెల్ఫ్. అరే మీకు కూడా ఇప్పటివరకు మీరు చాలా నెగ్లెక్ట్ చేసి ఉంటారో, లేదా మీ హెల్త్ బాగాలేకనో కొంచెం రాలేవేమో మార్క్స్ మంచిగా. ఇప్పుడైనా మీరు మంచిగా మళ్ళీ అటెంప్ట్ ఇవ్వండి. ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఆబ్వియస్లీ ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. అది ఒక బెస్ట్ ఛాన్స్. ఇంప్రూవ్మెంట్స్కి ప్రిపేర్ అవ్వండి టైంలో. లేదు మీకు అంత ఇంట్రెస్ట్ లేదు, సెకండ్ ఇయర్కి చదవండి. సెకండ్ ఇయర్కి కూడా పాస్ మార్క్స్ చదవండి, లేదా మీ ఇష్టం, లైక్ మీకు మంచి మార్క్స్ రావాలంటే ఎక్కువ చదవండి. కానీ మీ ఫోకస్ మొత్తం ఎంసెట్ పైన ఉండాలి. అంతేగాని ఈ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇదంతా కాదు. మంచిగా ఈరోజు సండే కదా, బిర్యానీ తినండి. బిర్యానీ తిని ఫుల్ పడుకొని లేచి అప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేయండి అసలు నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, ఏం చేయాలని. అంతేగాని ఇక్కడే స్టక్ అయిపోతా, ఇక్కడే ఉంటా అంటే ఇంకా అది చాలా వరస్ట్ డిసిజన్ ఎవర్ ఇన్ యువర్ లైఫ్ అవుతుంది అది. సో నేను చెప్పేది ఏంటంటే, మార్క్స్ వచ్చినాయి, రిజల్ట్స్ వచ్చినాయి, అది ఇంకా మీరు ఎవ్వరు మార్చలేరు. రిజల్ట్స్ వచ్చినాయి, అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఫోకస్ నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, మీరు ఎలా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నారు నెక్స్ట్, అది ఆలోచించండి. ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే మీకు సెల్ఫ్ చాలా డిమోటివేట్ అయి ఉంటారు. మీకు సెల్ఫ్ ఇట్లా అనిపిస్తుంది, ఎందుకు నాకు ఇలా మార్క్స్ ఇలా వచ్చాయి, ఎందుకు అప్పుడే చదువుకుంటే అయిపోతుండే కదా అనిపించచ్చు, లేదా చదివినా సరిగ్గా రాలే అనిపించచ్చు. ఫస్ట్ థింగ్, కంపారిజన్ వద్దు. వేరే వాళ్ళతో కంపారిజన్ చేయకండి. ఇప్పుడు మీరు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఫ్యూచర్లో వాళ్ళు మీతో కంపేర్ చేసుకోవాల్సి వస్తుంది.
ఎగ్జాంపుల్ నేనే చెప్తాను. నాకు లైక్ వచ్చినాయి మార్క్స్ సమ్ అరౌండ్ చెప్పాను కదా. ఈవెన్ దో ఇప్పుడు నేను ఎంత శాలరీకి అయితే జాబ్ చేస్తున్నానో, నాకంటే ఎక్కువ శాలరీకి జాబ్ చేసే మా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి నాకంటే చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి. అట్లా అని అరే వాళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చినాయి అంటే తక్కువ శాలరీ వస్తుంది అట్లా అసలు ఏముండదు. మార్క్స్ అనేది శాలరీకి అసలు డిపెండే కాదు. మార్క్స్ శాలరీ రెండు డిఫరెంట్ కేటగిరీస్. అసలు మీకు నాలెడ్జ్ ఉందా, మీకు పక్కా జాబ్ వస్తుంది, మంచి శాలరీ వస్తుంది. అంతేగాని మీకు ఇంటర్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి దాన్ని బట్టి మీకు ఇంటర్లో 960 మార్క్స్ వచ్చినాయి, లేదా 900 మార్క్స్ వచ్చినాయి, లేదా 1000 మార్క్స్ వచ్చినాయి, ఇంత శాలరీ ఇవ్వండి, 500 మార్క్స్ వాళ్ళకి ఇంత శాలరీ, అలా ఏముండదు. మీరు పాస్ అయ్యారా లేదా చూస్తారు. ఇప్పుడు మీరు ఫెయిల్ అయినా కూడా రీఅటెంప్ట్ ఇవ్వచ్చు. ఈవెన్ తో ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది వాళ్ళ లైఫ్లో సక్సెస్ అయిన ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్టడీస్లో బాగుండరు, వాళ్ళు స్పోర్ట్స్లో చాలా హై లెవెల్లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలిసింది అందరికీ విరాట్ కోహ్లీని తీసుకోండి. అతను చెప్పారు అనుకుంటా లైక్ ఇట్లా అతనికి మ్యాథ్స్ అంటే అసలు ఇష్టం లేదు, మ్యాథ్స్లో జీరోస్ కూడా వస్తుండే అని చెప్పారు. కానీ ఇప్పుడు వరల్డ్లో టాప్ క్లాస్ ప్లేయర్ అతను. సో నేనేం చెప్తానంటే మార్క్స్ కెనాట్ డిసైడ్ యువర్ ఫ్యూచర్ ఆర్ యువర్ కెరియర్. జస్ట్ యువర్ నాలెడ్జ్ అండ్ యువర్ ఎఫర్ట్స్, మెయిన్ ఎఫర్ట్స్ డిసైడ్ చేస్తుంది. ఎఫర్ట్స్ పెట్టారా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అంతేగాని మీకు మార్క్స్ రాలేవు అంటే మీరు సక్సెస్ అవ్వలేదు అని అర్థం కాదు. మీరు ఎఫర్ట్స్ పెట్టారా, ఈవెన్ దో మీరు పాస్ అవ్వడానికి మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టారో మీకు తెలుసు. అంతేగాని మీ పేరెంట్స్కో మీ టీచర్కో తెలియదు, మీకు ఓన్గా తెలుసు ఎంత ఎఫర్ట్స్ పెడితే మీరు పాస్ అయ్యారు. ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెడితే మీరు మంచి మార్క్స్ వస్తుండేమో, ఎంత ఎఫర్ట్స్ పెడితే మీరు ఫెయిల్ అయ్యారో ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెడితే మీరు పాస్ అవుతుండేమో. ఇది మీ పర్స్పెక్టివ్. కంపేర్ టు ఇప్పుడు పేరెంట్స్ పర్స్పెక్టివ్ మాట్లాడదాం. ఫస్ట్ పేరెంట్స్ ఈరోజే వాళ్ళకి అనిపిస్తుంది అరే పిల్లలకి ఎంత మార్క్స్ వచ్చినాయి, ఎంత చదువుతున్నారని ఈరోజు మీకు అర్థమవుతుంది. కానీ మీరు ఎన్ని రోజులు జస్ట్ ఫీజు కట్టడం తప్ప ఏం చేస్తారు? ఫీజు కట్టడం ఈజ్ నార్మల్. లైక్ మీరు ఫీజు కట్టారు చదువుకుంటారులే వదిలేయడం అనేది చాలా నార్మల్. అట్లా చేస్తే ఎవరికి మార్క్స్ రావండి. పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లల టాలెంట్ ఫస్ట్ ఏంటి చూడండి. అంటే డైలీ వాళ్ళతో కాసేపు కూర్చొని మాట్లాడండి. వాళ్ళకి ఓన్లీ స్టడీ అయినా లేకపోతే వాళ్ళ పర్సనల్గా ఇంకేమైనా చేయాలనుకుంటున్నారా అది అడగండి. అంతేగాని ఖచ్చితంగా ఇప్పుడు మీ చుట్టాల్లో ఎవరో అబ్బాయికి లాస్ట్ ఇయర్ 1000కి 990 వచ్చాయి, ఇప్పుడు మీ అబ్బాయికి 991 రావాలని మీరు అట్లా ప్రెషర్ కాకుండా మీరు ఫస్ట్ మీ పిల్లల్ని వేరే వాళ్ళ పిల్లలతో కంపేర్ చేయడం మానేయండి. అలా చేస్తే పిల్లలకి చాలా ఎఫెక్ట్ పడుతుందండి, నిజంగా చెప్తున్నాను. మీ చుట్టాల అబ్బాయిలకి మంచి మార్క్స్ వస్తే మీరు ఏం చేయండి, వాళ్ళకి వెళ్ళి కంగ్రాచులేషన్స్ చెప్పి రండి. అంతే తప్ప మీరు వాళ్ళకి ఇన్ని వచ్చినాయి నీకు ఇన్ని వచ్చినాయి అలా మీ పిల్లల్ని కంపేర్ చేయకండి. మీ పిల్లల్ని అలా కంపేర్ చేస్తే మీకు చాలా ఇబ్బంది అవుతుంది ఫ్యూచర్లో. మీ పిల్లలతో డైలీ కూర్చోండి, మాట్లాడండి. మీ పిల్లలకి ఈ చదువే కాకుండా ఇంకేం ట్రైనింగ్ ఏమైనా కావాలా, లైక్ ఏదైనా కోర్స్ చేస్తారా, అది స్పోర్ట్స్లో అయినా లేకపోతే ఆర్ట్లో అయినా మ్యూజిక్లో అయినా ఏదైనా మీకు వాళ్ళ ఇష్టం, వాళ్ళతో మీరు కూర్చొని మాట్లాడండి. ఈవెన్ ఇఫ్ వాళ్ళు స్టడీస్లోనే ఇంట్రెస్ట్ ఉన్నారు, ఇక్కడ ఎడ్యుకేషన్ బాగాలేదు వేరే దగ్గర చెప్పిన. అంతేగాని మీరు ఇప్పుడు మీ పిల్లల అబ్బాయి ఒక కాలేజ్లో పోతున్నాడు, ఆ కాలేజ్ బాగుంది ఈయన్ని కూడా అందులోనే వేయాలి, ఆ కాలేజ్లో లాస్ట్ ఇయర్ చదివితే 990 వచ్చాయి, ఈ ఇయర్లో చదివితే 990 వస్తాయి ఈడికి కూడా, అలా అనుకోకండి. కాలేజ్ ఏదైనా మనం చదివేదాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు మీ పిల్లల్ని మీరు తీసుకెళ్ళి పెద్ద పెద్ద కాలేజెస్లో వేయండి. నాకు ఏ కాలేజ్ పేరు తీయాలని లేదు, ఎందుకంటే నేను ఇక్కడ కాలేజెస్ కోసం మాట్లాడతలేను, పిల్లల కోసం మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీ పిల్లల్ని తీసుకుని ఒక మంచి కాలేజ్లో వేసారండి, వేసాక లైక్ వాళ్ళు చదువుతున్నారు నార్మల్ మార్క్స్ వచ్చాయి. మీ మైండ్ సెట్లో ఏముంటుంది, ఈ కాలేజ్లో చదివితే ఖచ్చితంగా 990 వస్తాయి. అలా ఉండదండి. అలా ఎందుకు ఉంటుంది? అలా ఉంటే అందరికీ 990 రావాలి కదా, మరి కొంతమందికి ఎందుకు వస్తుంది? ఎవరు చదువుతారు, కొంచెం ఎవరైతే లైక్ చదవాలనుకుంటారో వాళ్ళకే 990 వస్తాయండి. అంతేగాని అందరికీ 990 రావు, ఎందుకంటే అందరి బ్రెయిన్స్ ఒకలాగా ఉండదు. కొంతమంది చదువులోనే సూపర్, మిగతా దాంట్లో వాళ్ళు తక్కువ ఉంటారు. కొంతమంది చదువులో కాకుండా అదర్ యాక్టివిటీస్ లైక్ స్పోర్ట్స్లో హై క్లాస్ ఉంటారు. సో అలాంటి వాళ్ళని అందులోనే వెళ్ళనియండి కదా. ఏదో మీ ప్రెషర్ని తీసుకెళ్ళి మొత్తం పిల్లలపైన వేయడం, మీ చుట్టాలలో ఎవరికో మంచి మార్క్స్ వచ్చినాయి మీ పిల్లలకి కూడా అలా ఇది చాలా తప్పండి. మీ పిల్లలకి ఏం చేయాలనిపిస్తుందో అదే చేయనియండి, అంతేగాని మీకేం చేయాలనిపిస్తుందో అది మీ పిల్లల మీద వేయకండి. నేను చెప్పేది ఇది పేరెంట్స్కి. ఈరోజు కూడా మీ పిల్లల రిజల్ట్స్ మీరు చూసాక లైక్ మీకు ఒకవేళ మంచి మార్క్స్ వస్తే ఇట్స్ ఓకే ఫైన్,
సింపుల్ మార్క్స్ తక్కువ రావడం లేదా ఫెయిల్ అయితే అట్లా పిల్లల్ని ఏమనకండి. మార్క్స్ అనేది జస్ట్ ఒక పేపర్ పైన మనం రాసిన దానికి మార్క్స్ వేయడం అంతే కదా అండి. ఎందుకు దానికి అంత పెద్దగా చేసి ఇప్పుడు చిన్న చిన్న పిల్లల్ని ఏదో అని వాళ్ళు మళ్ళీ ఏదో అనుకొని దానికి మళ్ళీ వాళ్ళు తెలుసు కదా డిసిజన్స్ ఎలా ఉంటాయి, చిన్నపిల్లలవి అంత మెచ్యూర్గా ఉండరు వాళ్ళ ఏజ్లో. సో మీరు ఏం చేయండి అంటే వాళ్ళతో కూర్చోండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళకి మీరు ఇదే నేను చెప్పడం కన్నా మీరు చెప్పండి కి కంపారిజన్ ఎవరితో చేసుకోకండి. నువ్వు కష్టపడ్డ దానికి నీకు వచ్చినాయి, నువ్వు తక్కువ కష్టపడ్డావు అని అనిపిస్తే ఇంక కొంచెం ఎక్కువ కష్టపడు, ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎంసెట్ ఉంది. మెయిన్ థింగ్ ఎంసెట్ పైన ఫోకస్ చేయండి మీ పిల్లల్ని. అంతేగాని ఇంటర్లో 1000కి 990లు 470కి 450లు ఇవన్నీ వేస్ట్ అండి. నేను చెప్తున్నా కదా, మీ పిల్లల్ని ఎండ్ ఆఫ్ ద డే మీ పిల్లలు మీకు ఇంపార్టెంటా కాదా? ఆబ్వియస్లీ మీకు ఇంపార్టెంట్. సో మీరు ఈ ఎగ్జామ్ మార్క్స్ పైన ఫోకస్ చేయకండి, వాడి ఫ్యూచర్ పైన ఫోకస్ చేయండి, అతని ఫ్యూచర్ పైన ఫోకస్ చేయండి. బెస్ట్ సింపుల్ మీకు మంచి అడ్వైస్ నేను ఏమి ఇస్తానంటే, పిల్లల్ని మార్క్స్ విషయంలో తిట్టకండి, వాళ్ళు చేసే పనుల విషయంలో తిట్టండి. అంతేగాని మార్క్స్ వచ్చాయి ఇంకా అయిపోయినాయి, వచ్చినాక మీరు ఏం తిట్టలేరు. కనీసం ఇప్పటి నుంచైనా మీరు వాళ్ళని అబ్జర్వ్ చేస్తుండండి. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఫ్యూచర్లో ఎలా కెరియర్ గ్రోత్ ఎలా అంటే అడ్వైజర్స్లు ఇవ్వండి. మీ అంతేగాని వీళ్ళతో కంపేర్ చేసి మార్క్స్ కోసం మాట్లాడి ఊరికే మార్క్స్ కోసం తీసుకురాకండి. మీ ప్రెస్టీజ్ కోసం పిల్లల పైన ప్రెషర్ పెట్టకండి, వాళ్ళని వాళ్ళలాగా ఉండనివ్వండి. దెన్ వాళ్ళ రిజల్ట్స్ మీకే అర్థమవుతాయి. అంతేగాని మీ ప్రెషర్ పెడితే ఇంకా చాలా సిచ్యువేషన్ చాలా లైక్ చాలా ఘోరంగా ఉంటుంది. నేనైతే చెప్తున్నా, బెస్ట్ మేక్ ష్యూర్ మీ పిల్లలతో మీరు కూర్చొని డైలీ హాఫ్ అన్ అవర్ మాట్లాడండి. అరే అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు లైఫ్లో, స్టడీస్ కాకుండా ఇంకా వేరేది ఏమైనా ఉందా, నీకు ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా, అది చూడండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి పిల్లలకి అదే లైక్ స్టూడెంట్స్కి చెప్తున్నాను, మీరు ఎక్కువ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకండి. మీ ఇంట్లో వాళ్ళతో కంపేర్ చేసినా జస్ట్ చెప్పండి, నా టాలెంట్ నాది, వాళ్ళ టాలెంట్ వాళ్ళది. వాళ్ళు స్టడీస్లో బాగున్నారు, నేను ఇంకో దాంట్లో బాగున్నాను. కానీ ఫాలో యువర్ ప్యాషన్. లైక్ మీకు ఒక ప్యాషన్ అయినా ఉండాలండి. ఇప్పుడు మీరు ఎగ్జామ్స్లో మార్క్స్ తక్కువ వచ్చాయి, లైట్ అది ఇంకా మీ చేతిలో లేదు. మీరు ఎగ్జామ్ రాసేసినారు, కరెక్షన్ అయిపోయింది, రిజల్ట్స్ అయిపోయినాయి, అంత అయిపోయింది. మీకు మళ్ళీ ఎగ్జామ్ రాయాలనిపిస్తే ఇంప్రూవ్మెంట్స్ రాయండి. అంతేగాని మీరు ఎగ్జామ్స్లో చూడకుండా ఇంకేది చూడకుండా వేరే అదర్ యాక్టివిటీస్కి ఎక్కువ అట్రాక్ట్ అయ్యి అలాంటివి చేయకుండా మీ ప్యాషన్ ఏంటో వెతకండి. ఈ టైంలో చాలా ఇప్పుడు రిజల్ట్స్ వచ్చేసినాయి, ఇప్పుడు సెకండ్ ఇయర్ స్టార్ట్ అవ్వడానికి టైం ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయిన వాళ్ళకి బీటెక్ స్టార్ట్ అవ్వడానికి టైం ఉంటుంది. ఈ గ్యాప్లో మీరు చాలా చేయొచ్చండి. ఎంసెట్ కోర్స్ చేయొచ్చు. సెకండ్ ఇయర్ వాళ్ళైతే మెయిన్గా చెప్తున్నా, వాళ్ళకి ఇంప్రూవ్మెంట్స్ కూడా ఉండవు. వాళ్ళు బెస్ట్ థింగ్ చేసేది ఏంటంటే ఎంసెట్కి ప్రిపేర్ అవ్వడం. ఎంసెట్ ప్రిపేర్ అవ్వండి, మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఇంప్రూవ్మెంట్స్కి ట్రై చేయండి. సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ మిస్టేక్స్ చేయకండి. తెలిసిందే కదా, నేను కాలేజ్ నుంచి వచ్చా, నాకు ఐడియా ఉంటుంది కదా అదర్ యాక్టివిటీస్ అంటే ఏందని. కొంచెం దానికి దూరంగా ఉండండి. పేరెంట్స్ని హ్యాపీగా ఉంచండి. ఎండ్ ఆఫ్ ద డే పేరెంట్స్ హ్యాపీనెస్ మీకు ఇంపార్టెంట్ కదా. పేరెంట్స్ కూడా ఏం కావాలని మిమ్మల్ని తిట్టారు, వాళ్ళు కొంచెం ఇంకా ఫీల్ అయిపోయి అదే మార్క్స్ తక్కువ వచ్చాయి దానికోసం, అంతేగాని మీ మీద ఏదో వాళ్ళకి ఈగో అట్లాంటిది ఏమి ఉండదు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్. లైక్ మీరు ఎఫర్ట్స్ పెడితేనే మీకు రిజల్ట్ కనిపిస్తుందండి. మీరు ఎఫర్ట్స్ పెట్టడం ఆపితే ఇక్కడే స్టక్ అయిపోతారు, మీరు ఇందులోనే ఇక్కడే ఉండిపోతారు. సో నేనేం చెప్తానంటే ఎఫర్ట్స్ పెట్టండి. కీపింగ్ ఎఫర్ట్స్ ఈస్ వెరీ గుడ్ హ్యాబిట్ అంతే, రాదర్ దెన్ సిట్టింగ్ బ్యాక్. ఇది ఒక మీకు జస్ట్ స్టెప్ బ్యాక్ అంతే. మార్క్స్ తక్కువ రావడం, ఫెయిల్ కావడం జస్ట్ ఒక చిన్న స్టెప్ బ్యాక్. అదే మీరు ఇప్పటి నుంచి అసలు ఎందుకు తక్కువ వచ్చాయి, ఏంటి, ఎక్కడ మిస్టేక్ అయింది, అసలు నాకు ఇది ఇంట్రెస్ట్ ఉందా లేదా, వేరే దాంట్లో ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది ఏంటి, అక్కడ చూసి అక్కడ మీ ఎఫర్ట్స్ పెట్టి మీ పేరెంట్స్ని ప్రౌడ్ ఫీల్ చేయండి. నిజంగా చెప్తున్నా, ఇంటర్ మార్క్స్ ఎవ్వరు అడగరు, జస్ట్ 2-3 డేస్కి పనికి వస్తుంది అంతే. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నా ఇది. సో ఇది అండి నేను చెప్పేది. ఎండ్ ఆఫ్ ద డే పేరెంట్స్ పిల్లల్ని ఏమనకండి. అండ్ పిల్లలు మీరు కూడా ఎవరికో ఎన్నో వచ్చాయి మీరు కంపేర్ చేసుకోవడము ఇదన్నీ కాదు. బేసికల్లీ చదివే టైంలో చదవండి, ఆడే టైంలో ఆడండి, ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయండి. అంతేగాని ఎప్పుడు ఎంజాయ్ చేయడం ఎప్పుడు చదవడం ఇదంతా మంచిది కాదు. బ్రేక్ డౌన్ చేయండి, లైక్ మీ యాక్టివిటీస్ని లేదా మీ చదవడంని, మీ లైక్ ఎంజాయ్మెంట్ని బ్రేక్ డౌన్ చేయండి. అరే నేను
అట్లీస్ట్ ఒక 8 hours ఎంజాయ్ చేసిన అంటే హాఫ్ అన్ అవర్ అయినా చదువుతా అని ఒకటి పెట్టుకోండి, మీరు బెస్ట్ కదా. ఇంటర్లో ఏముంటుందండి, ఇంటర్లో మీరు డైలీ ఒక కాన్సెప్ట్ నేర్చుకున్న ఇయర్ ఎండింగ్కి పక్క పాస్ అవుతారండి, నేను చెప్తున్నా కదా. మీకు ఇంకా ఏమైనా లైక్ నెక్స్ట్ ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఏంటి అని అనిపిస్తే నేను డిస్క్రిప్షన్లో ఒక పీడిఎఫ్ యాడ్ చేస్తున్నాను, అందులో ఉంటుంది లైక్ ఇంటర్ వాళ్ళకి నెక్స్ట్ ఏంటి అని. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. Don't take it as a personal, just take it as a normal advice. Thank you. Please do like, share, subscribe. Bye.